UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. టీవీ చరిత్రలోనే 70 మంది ఫీమేల్ సెలబ్రిటీస్ ని ఒకటే షోలో ఒకటే టైంలో చేసిన కేవ్ కబడ్డీ ప్రొడ్యూసర్ నేనే. మీరు అక్కడ ఫ్లెట్స్ వచ్చి ఆంధ్రాలో కొట్టుకుపోతున్నారు, మీ కేక్లు అవసరమా, ఈ బర్త్డేలు అవసరమా, అసలు అర్థం కాలంటే మన సెలబ్రిటీ పెట్టే వాళ్ళు బయటికి వెళ్ళి సర్వీస్ చేస్తారా? చిచ్చి అసలు సమస్య. వాళ్ళ ఐడీలు కూడా ఉండవు కదా. space.jmjk@2 ఉంటాయి, వాళ్ళ పేర్లు కూడా ఉండవు సరిగ్గా. అంటే ఇప్పుడు బెంగళూరులోకి వెళ్ళి మన తెలుగు ఆర్టిస్టులు వర్క్ చేయట్లేదు. ఎందుకు చేస్తున్నారు? కన్నడలో ఎవరు చేస్తున్నారు ఆర్టిస్టులు? నీకు కన్నడలో చేయకపోవచ్చు, కన్నడలో మేబీ ఆ పేమెంట్స్ తక్కువేమో, అందుకే అక్కడ ఆర్టిస్ట్ ఇక్కడ వస్తున్నారు. ఇంకా మనం ఆనందపడాలి. చిన్న లాజిక్ ఏంటంటే ఆ స్టేట్ ఇక్కడికి వచ్చి వాళ్ళు తెలుగు సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారా, లేకపోతే తెలుగు సీరియల్స్ని కన్నడగా మారుస్తున్నారా? తెలుగు సీరియల్స్లో పాపం వాళ్ళు మన భాష నేర్చుకొని డబ్బింగ్ చేయించుకొని ఇక్కడ ఉండి వర్క్ చేస్తున్నారు కదా. అంటే నేను ప్రొడ్యూసర్ అబ్బా, నాకు ఏం కావాలి, నా సీరియల్ ప్రోడక్ట్ బాగుండాలి, మంచి అమ్మాయి తెలుగు అమ్మాయి దొరికింది అనుకో, తెలుగు అమ్మాయిని పెట్టుకుంటాను నేను. కానీ మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటో చెప్పిన, కడుపు నిండిన వాళ్ళకి మా కష్టం గురించి ఏం తెలుస్తుంది. అవును, కరెక్ట్, పోనీ అనుకుందాం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసిన గెస్టే. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ని పిలిచి అది నిజమా కాదా అన్నది మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు మన స్టూడియోలో విక్రమాదిత్య రెడ్డి గారు వచ్చారు. నమస్తే విక్రమన్న. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు సూపర్ హ్యాపీ, ఆనందంగా ఉంటా. అలా పాజిటివిటీ చుట్టూ తిరుగుతూ ఉంటది కదా, వైఫై తిరిగినట్టు. ఒకవేళ తిరగకపోయినా సరే నేను పాజిటివ్ లోపలికి వెళ్తుంటాను అనమాట. అంతే. నాకు ఒక ఇంటర్వ్యూలో, ఇది సందర్భం కాబట్టి చెప్తున్నా, ఒక ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ గారు ఉన్నారు కదా, హీరో రాజ్ కుమార్. అయ్యో, మా అన్నయ్య, జూనియర్ చిరంజీవి గారు. సో ఆయన చెప్పారనమాట, విక్రమ్ ఎలాంటి వాడంటే మనం ఫ్రెండ్షిప్ చేద్దామా వద్దా అని ఆలోచించే లోపే విక్రమ్ వచ్చేసి ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. ఆటోమేటిక్గా మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు, మనం కూడా చచ్చినట్లు ఫ్రెండ్షిప్ చేయాల్సిందే. అంతేనా? నేను ఇప్పుడు ఫస్ట్ అదే చెప్పాను కదా, ఒకవేళ పాజిటివిటీ లేకపోతే ఎక్కడైనా దూరం కనపడితే నేను దూరిపోతా అంటున్నా. సో అలా రాజ్ కుమార్ అనేది చాలా పాజిటివ్ వ్యక్తి అనమాట. ఆయన ఏంటంటే అసలు విమర్శలకి దీనికి చాలా దూరంగా ఉంటాడు, చాలా భయంగా ఉంటాడు అనమాట. మనకి ఎందుకు బాసు, మనం హ్యాపీగా ఆనందంగా ఉందాం, లైఫ్ బాగుంది. సో ఆయన సినిమా హీరోగా చేశాడు, తర్వాత సీరియల్ ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు టాప్ హీరో ఎవరైనా 66 సీరియల్స్ హీరోగా చేశాడంటే నాకు తెలిసి ఆయన ఒక్కడే అనమాట. సూపర్ కదా. అసలు ఇండస్ట్రీలో హీరోగా కంటిన్యూ అయ్యి ఇక్కడికి వచ్చి ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అన్ని క్యారెక్టర్స్ చేసినా సరే ఆ ఫీలింగ్ ఆయన హీరోలా ఉంటది అనమాట. డెఫినెట్ గా సీరియల్ అంటేనే అది కదా, మెయిన్ లీడ్ ఎవరుంటే వాళ్ళే, అది ఫాదర్ అయినా తాతయ్య అయినా ఎవరైనా కానీ డెఫినెట్ గా వాళ్ళే హీరో. అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి ఒక డాన్సర్ గా, ఒక హీరోగా, ఒక నార్మల్ ఆర్టిస్ట్గా, అండ్ రైట్ నౌ సీరియల్ ఆర్టిస్ట్గా, మూవీ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ చాలా చేశారు. ఈవెన్ డైరెక్షన్ కూడా చేశారు కదా. సో ఇన్ని చేసిన మీరు ప్రొడ్యూస్ ఎందుకు చేయలేదు? నేను అసలు టీవీ చరిత్రలోనే నేను ధైర్యంగా చెప్పొచ్చు అనమాట. అందుకే చెప్తున్నాను ఇంటర్వ్యూలో, టీవీ చరిత్రలోనే 70 మంది ఫీమేల్ సెలబ్రిటీస్ని ఒకటే షోలో ఒకటే టైంలో చేసిన కేవ్ కబడ్డీ ప్రొడ్యూసర్ నేనే. నా బ్యానర్, విక్రమ్ ఆర్ట్స్ బ్యానర్, జెమినీ టీవీలో షో వచ్చింది 2016-17లో. సో అది ప్రొడ్యూసర్ నేనే, విక్రమ్ ఆర్ట్స్ అని నా బ్యానరే. నేను శ్రీవాణి మాత్రమే ప్రొడ్యూసర్స్ దానికి. అట్ ద సేమ్ టైం అది చాలా డేస్ 70 మంది ఫీమేల్ సెలబ్రిటీస్ అంటే ఏదో సామెత ఉంటుంది కదా, ఓ 40 జుట్లను కలపొచ్చు కానీ 2 కుప్పులను కలపలేవని. సో అలా మేము 70 మంది సెలబ్రిటీస్, అందులో కూడా మనకి ఎవరు దొరికితే వాళ్ళు ఆడదైతే చాలు అని కాకుండా, ఆర్టిస్ట్ అయితే చాలు అని కాకుండా, అందరూ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అనమాట. నువ్వు తెలుగులో ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో నువ్వు పేర్లు చెప్తే వాళ్ళందరూ నా కబడ్డీలో ఆడిన వాళ్ళే. ప్రో కబడ్డీ అనేది అప్పట్లో వండర్ఫుల్ ప్రోగ్రామ్. అది చూసి నాకు ఐడియా వచ్చి కేవ్ కబడ్డీ అని పెట్టాను అనమాట. కేవ్ కబడ్డీ అని పెట్టి చాలా సక్సెస్ఫుల్, దానికి బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డు కూడా తీసుకున్నాను. అదే ఆ ప్రో కబడ్డీ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కేవ్ కబడ్డీ పెట్టారు. సో ఇది కూడా అంతే సూపర్ హిట్ అయింది అప్పట్లో జెమినీ టీవీలో. సీజన్ 1 మెయిన్ ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా చాలా కనెక్ట్ అయ్యారు ఆ ప్రోగ్రామ్. అంటే నేను కావాలని కూడా సెలెక్షన్ కూడా అందరూ రోజు చూసి ఆదరించే ఆర్టిస్టులు మాత్రమే తీసుకుంటే బాగుంటుందని చెప్పి అందరూ మంచి టాప్ ఆర్టిస్ట్ అందరి దగ్గరికి వెళ్ళి నిజంగా అందరినీ పర్సనల్గా నేను శివన్ ఇద్దరు రిక్వెస్ట్ చేసి ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నాం, ప్లీజ్ అక్క కొంచెం తక్కువ చేయండి, ఫ్రెండ్స్ అయితే ప్లీజ్ తక్కువ చేయండి కొంచెం అని చెప్పి అందరూ సపోర్ట్ చేశారు మాకు. సో లాస్ట్లో ఒక 2-3 ఆర్టిస్టుల వల్ల ఏదో చిన్న చేదనుభవంగా అయింది, కానీ బట్ మేము దాన్ని చేదుగా తీసుకోలేదు. ఎందుకంటే ఇంత స్వీట్లో 2 వేప ముక్కలు వేస్తే మనకేం ప్రాబ్లం లేదు కదా.
తాగేస్తాం కదా. మేబీ అది కూడా సమ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చేమో. ఎక్స్పీరియన్స్ అని కూడా అనుకోలేదు, మేము పెద్ద లైట్ తీసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో వీడియో చేస్తాం మన యూట్యూబ్లో, ఒక 1000 కమెంట్స్లో ఓ 10 చెత్త కమెంట్లు ఉంటాయి ఆబ్వియస్గా, డెఫినెట్గా ఏమన్నా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ వీడియో పెట్టాను, మా మిస్సెస్ బర్త్డే అయితే వీడియో పెడితే, హ్యాపీ బర్త్డే అక్క, ఒక మీరు చాలా బాగున్నారు, స్లిమ్ అయ్యారు, అన్నాను బాగుంటుంది, నంది డ్యాన్స్ బాగుంటుంది అని 100 మెసేజ్ల్లో ఓ 10 మెసేజ్లు అందరు ఆ రోజు నైట్ వచ్చి అందరు కేక్స్ తీసుకొచ్చారనమాట. అసలు కట్ చేసి అయిపోయింది. నేను సదా కామెంట్స్ చదవడం అంటే నాకు ఇష్టం, చదువుతుంటే అన్ని కేకులు అవసరమా అనొకడు. అసలు అర్థం కాలేమంటే అన్ని కేకులు అవసరమా ఏంటి, అర్ధరాత్రి మీరు కేకులు కట్ చేసే బదులు బయటికి వెళ్ళి పేద ప్రజలకి అన్నం పంచవచ్చు కదా, మీరు అక్కడ ఫ్లెక్స్ వచ్చి ఆంధ్రాలో కొట్టుకుపోతున్నారు, మీ కేకులు అవసరమా, ఈ బర్త్డేలు అవసరమా, అసలు అర్థం కాలంటే ఇంకా మన సెలబ్రేట్ పెట్టే వాళ్ళు బయటకు వెళ్ళి సర్వీస్ చేస్తారా? చిచ్చి అసలు సమస్య, వాళ్ళ ఐడీలు కూడా ఉండవు కదా, space.jmjq@2 ఉంటాయి, వాళ్ళ పేర్లు కూడా ఉండవు సరిగ్గా. అట్లా కొన్ని ఇన్స్టాల్ కూడా అంతే, వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తాం వెళ్ళి, అసలు ఈ కమెంట్ పెట్టి ఏం పీకేడని ఒక్క పోస్ట్ ఉండదు, వాడు ఒక 20,000 మంది ఫాలో అవుతాడు తప్ప వాడు ఒకటి ఫాలో అవ్వడు, అలా ఉంటుంది. ఒక 100 పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి అంటే ఒక 4-5 మినిమం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. కానీ అందులో అసలు ఎవరు ఈ కామెంట్స్ పెట్టింది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసామంటే అక్కడ మళ్ళీ ఏమీ ఉండదు, వాళ్ళంతా ఏదో. శ్వేత చిన్న లాజిక్ చెప్తాను శ్వేత, మన చిన్నప్పటి నుంచి అంటే మనం చాలా ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి లక్కీగా ఇప్పుడు ఓ 10-15 ఏళ్ళ క్రితం పుట్టిన వాళ్ళకి చెప్పలేం, కానీ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్ వచ్చేసాయి. కానీ మన చిన్నప్పుడు మన అమ్మ మంచి చాట్ ఇలా అనుకుంటూ దాంట్లో 4-5 రాళ్ళు సెల తీసి ఇసిరి పడేసి అన్నం వండి అన్నం తిని బతికాం కదా మనం. సో అప్పుడు అది చూసి మనం ఎందుకో మా రాళ్ళు వచ్చని చెప్పి మనం ఎప్పుడు బాధపడేటోళ్ళం కాదు కదా, ఓహో రాళ్ళు బయట పడేయాలన్నమాట అని ఎట్లా ఫీల్ అయ్యాము. ఇలా నెగిటివ్ కమెంట్స్ ని అలా తీసి పడేయాలి మనం. అలా పడేయకపోతే ఇలా అవ్వలేరేమో కదా. అంతే కదా, మరి ఇంత లావేలా అవుతాం మనం. లావ్ గురించి మాట్లాడలేదు నేను, ఈ పొజిషన్ గురించి మాట్లాడాను. ఏదన్నా అంతే, అలా బియ్యంలో రాలేకపోతే ఇంత పర్సెంట్ వచ్చేది కాదు, ఇలా పొజిషన్కి రావాలి అంటే అలా కమెంట్లు బ్యాడ్ కమెంట్స్ తీసి పక్కన పడేయాలి. సూపర్ అన్న. సో మళ్ళీ అంటే విక్రమ్ ఆర్ట్స్ మళ్ళీ బ్యానర్ స్టార్ట్ చేయబోతున్నట్టున్నారు కదా. యా, మేము అంటే ట్రై చేస్తున్నాం, మంచి సీరియల్ ప్రొడక్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. చేస్తే మంచి బ్యాంగే ప్లాన్ చేస్తాం. అంటే చాలా అంటే ప్రొడ్యూస్ ఒకటి చేసినా సరే ఒక పెద్ద షో చేసామన్న ఒక ఆనందం అలా ఉండిపోయింది. మళ్ళీ ఎలాగా శ్రీవాణి గారు అప్పటికి ఇప్పటికి అంతే బిజీగా ఉన్నారు. ఈవెన్ అంటే మన ఇక్కడ హిట్ టీవీలో కూడా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆవిడ ఖాళీ దొరికితే ఆవిడ ఓన్ యూట్యూబ్ ఛానల్, 2 సీరియల్స్ ఎప్పుడు చేస్తూ ఉంటారు. సో అసలు మీరు ఒకవేళ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ గా అది మీ మీదే, ఎందుకంటే మీరు కూడా నెక్స్ట్ సీరియల్స్ లో బిజీగా ఉన్నారు. లేదు, అప్పుడు కూడా మేము ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా శ్రీవాణి ఇక్కడ బిజీ, తమిళ్లో కూడా బిజీగా ఉండేది. ఓకే, సో అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. అంటే మనం ఇదే ఫీల్డ్ కదా. ఇంకా చెప్పాలంటే మొన్న మేము హోటల్ పెట్టాం కదా, అదే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాం. అంటే అది కంప్లీట్ వేరే ఫీల్డ్ కాబట్టి అప్పటికి ముందు చాలా మంది వద్దన్నారు. బట్ మనకంటూ ఇక్కడ ఒక ప్యాషన్ ఉంటుంది అది లోపల, ఒక కోరిక, అయ్యో మనం లైఫ్లో తీసుకోకుండా అయిపోద్దేమో అని చెప్పి పెట్టాం. కానీ ఆ రిస్క్ భరించడం అర్థమయ్యి వేరే వాళ్ళకి ఇచ్చాం అనమాట, లీజ్కి ఇచ్చాం. అవును, నేను కూడా విన్నాను మీరు హోటల్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు అని చెప్పేసి. కానీ చాలా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది కదా హోటల్. హ్యాపీ ఓపెనింగ్ జరిగింది, అందరూ బాగా మెచ్చుకున్నారు, అందరూ వచ్చారు. కానీ తర్వాత ఇక మేనేజ్మెంట్ లోపల మనం రోజు ఉండి చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇద్దరులో ఎవరో ఒకరు కంపల్సరీ. నేను అంటే మన సందీప్ కూడా బిజీ అయిపోయాడు చాలా. సో ఇద్దరం పార్ట్నర్స్ కదా. సో అతను నేను వచ్చి చూసుకోవడం కష్టం పోయా అన్నాడు. నేను కూడా అప్పుడు సీరియల్స్ చేసేవాడిని, మళ్ళీ యూట్యూబ్. మనం కరెక్ట్గా షూటింగ్లో ఉన్నప్పుడు సార్ కాలీఫ్లవర్లో పురుగు వచ్చిందని చెప్పి ఫోన్లు వచ్చేవి హోటల్ నుంచి. చాలా కష్టంగా అనిపించి వద్దులే, మనకు తెలిసిన బిజినెస్ మనకు తెలిసిన ఫీల్డ్లోనే ప్రొడ్యూస్ చేసిన ఆనందమే, వచ్చినా పోయినా కానీ తెలియని ఫీల్డ్లో ఎందుకు అని చెప్పి సరే లాస్ పెంచకుండా తక్కువ లాస్తో బయటపడి ఆల్మోస్ట్ ఒక 1 year కంటిన్యూ అయ్యారు మీరు. ఒక 8 months కంటిన్యూ అయ్యారు. సూపర్. సో నెక్స్ట్ ఇప్పుడు టాపిక్లోకి వస్తే, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ జరిగింది మన ఛానల్లో కాదు వేరే ఛానల్లో. సో ఆ యాక్టర్ పేరు అయితే నేను మెన్షన్ చేయను, కాకపోతే ఏంటంటే షీ ఈస్ వెరీ సీనియర్ యాక్టర్. ఓకే, అయితే ఏంటంటే టీవీ అయితే మనకి మీకు చాలా సుపరిచిత్రాలు కూడా. ఓకే, కాకపోతే ఆన్ కెమెరా నేను మీకు ఎవరన్నా చెప్పను. కానీ ఇక్కడ ఆవిడ ఒక్కరి గురించే కాదు టాపిక్. నేను రీసెంట్ గా ఇంటర్వ్యూస్ కూడా చేశాను ఈ టాపిక్ మీద. ఒకప్పుడు మనము కాస్టింగ్ కౌచ్ గురించో ఇంకోటి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, టీవీ ఆర్టిస్టులు అనేసరికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే, ఎక్కువ తెలుగు అమ్మాయిని తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ తెలుగు సీరియల్స్ లో ఎక్కడా కూడా ఇండస్ట్రీ మళ్ళీ వేరు, అక్కడంతా బాంబే జమానా నడుస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా
బెంగళూరు కన్నడ వాళ్ళే ఉంటున్నారు అని చెప్పి. ఓకే. అంటే ఇక్కడ ఒక సీరియల్ స్టార్ట్ అయింది అంటే అందులో కాస్టింగ్ మొత్తం చూసుకుంటే తెలుగు వాళ్ళని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఓకే. అది ఎంతవరకు నిజం? అవునండి. అంటే ఇంకోటి నిజం అబద్ధం పక్కన పెడితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వేరు, టీవీ ఇండస్ట్రీ వేరు, ఓవరాల్గా ఒకటే, కానీ మీడియా మాధ్యమాలు వేరు అంతే. ఇప్పుడు యూట్యూబ్ అంటే సోషల్ మీడియా, టీవీ అంటే ఎలక్ట్రానిక్ మీడియా, సినిమా అంటే వెండితెర. నేనంటుంది ఏంటంటే అంతా ఇండియా అంతా ఒకటే ఎలానో అలా ఇండస్ట్రీ మొత్తం నా దృష్టిలో ఒకటే అనమాట. సో అక్కడ వాళ్ళు ఇక్కడ యాక్ట్ చేయొచ్చు, ఇక్కడ వాళ్ళు అక్కడ యాక్ట్ చేయొచ్చు. ఏదైనా సరే టాలెంట్ ఉంటే మాత్రం మనం పైకి వస్తాం. ఇంకోటి ఇది సీరియల్స్ కూడా ప్రొడ్యూస్ చేసేది, సినిమా ప్రొడ్యూస్ చేసేది ప్రొడ్యూసర్ బాగుంటేనే చాలామంది బాగుంటాయి, చాలా కుటుంబాలు బాగుంటాయంటే ఓన్లీ ఆర్టిస్ట్ కుటుంబం గురించి ఆలోచించారు కదా. కెమెరా 24 డిపార్ట్మెంట్ ఉంటాయి, కెమెరామ్యాన్, మేకప్ మ్యాన్, లైట్ మ్యాన్, మన ఫుడ్ పెట్టే ప్రొడక్షన్ మ్యాన్, హెయిర్ స్టైలిస్ట్, ఇలా డిపార్ట్మెంట్ అన్ని బాగుండాలని చూసుకుంటాడు ప్రొడ్యూసర్. సో అలా బాగుండాలని చూసుకోవాలి అంటే అతనికి నేను పెట్టిన దాన్ని నాకు డబ్బులు రెట్టింపు వస్తే కదా నేను కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతాను. సో ఆబ్వియస్గా నేను ఇప్పుడు ఆర్టిస్టులు ఒక్కరి గురించి ఆలోచించి అది రాంగ్. మరి ఎవరు చెప్పారు ఆ ఆర్టిస్ట్ రాంగ్ అంటే మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది, తెలుగు అమ్మాయిలు లేరు అన్నది. తెలుగు అమ్మాయిలు హిందీ అమ్మాయిలు ఉండదు. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తానన్నా, నేనే సీరియల్ సెట్స్ కి వెళ్తున్నాను. ఇప్పుడు ఈటీవీ సీరియల్స్ కి వెళ్తాను, మా టీవీ సీరియల్స్ కి వెళ్తాను, జీ తెలుగు సీరియల్స్ కి వెళ్తాను. వెళ్ళినప్పుడు ఈటీవీ సీరియల్స్ లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుగు వాళ్ళే ఉంటారు. కానీ మా టీవీ కానీ లేకపోతే జీ తెలుగు కానీ వెళ్ళినప్పుడు అక్కడ నిజంగానే మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా కన్నడ ఆర్టిస్ట్లే ఉంటున్నారు. మీరు ఒకసారి చూసినా కానీ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది పెద్దవాళ్ళలో మీరు ఒకళ్ళు. సో ఐ మీన్ బుల్లితెరలో నెక్స్ట్ జనరేషన్ లే కానీ పెద్దవాళ్ళు నాకు అన్నలు చాలా మంది ఉన్నారు. పెద్దవాళ్ళు అంటే నేను చెప్పింది ఏజ్ గురించి కాదు, సీనియర్స్ గురించి. సో ఇప్పుడు ఏంటి అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే ఒక శ్రీవాణి గారిని కానీ నవీన గారిని కానీ వీళ్ళని చూస్తే వీళ్ళందరూ హీరోయిన్స్ ఒక టైంలో. తర్వాత నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అయ్యేసరికి వాళ్ళ ఏజెస్ చిన్నవైనా కానీ మదర్ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. మదర్ క్యారెక్టర్స్ లో కూడా బిజీగానే ఉన్నారు వాళ్ళు, మినిమం 2 సీరియల్స్ చేస్తున్నారు. కానీ ఏం జరుగుతుందంటే అక్కడ కంటిన్యూ అవుతుంది. అండ్ హరిత గారిని తీసుకున్నా కానీ వీళ్ళందరూ కూడా అప్పటికి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. మినిమం 2 సీరియల్స్ వాళ్ళకి డేట్స్ ఖాళీ లేవు, అంతా బాగుంది. కాకపోతే మిగతా సీరియల్స్ చేసేవాళ్ళు జీ తెలుగు కానివ్వండి, మా టీవీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మన దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినా, మనం సెట్స్కి వెళ్ళినా అక్కడికి వెళ్తే హీరోయిన్ ఎవరు అంటే హీరోయిన్ ఫ్రమ్ ది బెంగళూరు అంటున్నారు. కన్నడ ఆర్టిస్టులు ఈవెన్ హీరోని బెంగళూరు నుంచి తెచ్చుకుంటున్నారు, విలన్ని కూడా బెంగళూరు నుంచి తెచ్చుకుంటున్నారు. చిన్న చితకా క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే తెలుగు వాళ్ళకి ఇస్తున్నారు అనేది వాళ్ళ. ఓకే అంటే అది ప్రొడ్యూసర్ ఇష్టం. ఇప్పుడు మనకు ఇంకోటి సినిమా ప్రొడ్యూసర్ వేరు. సినిమా ప్రొడ్యూసర్ ఏంటంటే మన డబ్బులు మన ఇష్టం వచ్చినట్టు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, అది వేరు. సీరియల్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే ఏంటంటే యాక్చువల్ ఛానలే ప్రొడ్యూసర్. ఇప్పుడు అంటే నీకు టీవీ ఇండస్ట్రీ నుంచి ఐడియా ఉందా? సీరియల్స్ నుంచి ఇప్పుడు ఛానల్ ఒక సీరియల్ నేను ప్రొడ్యూస్ చేయమని ప్రొడ్యూసర్ పేరు నీదే పడుతుంది, కానీ ఎపిసోడ్కి ఇంత అని చెప్పి నేను పే చేస్తా. నేను ఒక ఈటీవీ ఛానల్ అనుకో, నేను ఛానల్ని నాకు ఎపిసోడ్కి ఇంత కావాలి అని ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ నీకు పే చేస్తా. నువ్వు దాంట్లో 70,000 షూటింగ్ చేసుకొని 30,000 మిగిల్చుకోవాలి ఎపిసోడ్కి. అది ప్రొడ్యూసర్ నువ్వే, కానీ డబ్బులు ఇచ్చేది నేననమాట, మెయిన్ ఛానల్. సో ఇక్కడ అల్టిమేట్గా ప్రొడ్యూసర్ కానీ ఇలా ఛానల్ కానీ వాళ్ళ ఇష్టాల మేరకు. ఇప్పుడు నా ఛానల్ ఉందబ్బా, నాకు బెంగళూరు అమ్మని పెట్టుకుంటే నా బాగా చూస్తున్నారేమో నా సీరియల్స్, అందుకని ఇక్కడ తెలుగు ఆర్టిస్టులు మమ్మల్ని పెట్టుకోవట్లేదు, మమ్మల్ని పెట్టుకోండి అని ఎలా డిమాండ్ చేయగలుగుతారు? అది రాంగ్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు బెంగళూరులోకి వెళ్ళి మన తెలుగు ఆర్టిస్టులు వర్క్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేస్తున్నారు? కన్నడలో ఎవరు చేస్తున్నారు ఆర్టిస్టులు? నీకు కన్నడలో చేయకపోవచ్చు, కన్నడలో మేబీ ఆ పేమెంట్స్ తక్కువేమో, అందుకే అక్కడ ఆర్టిస్టులు ఇక్కడ వస్తున్నారు. ఇంకా మనం ఆనందపడాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఎంతో మనకి ఇండియా ఇప్పుడు ఆగస్ట్ 15 వస్తే ఇండియా మొత్తం మనం ఇండియా ఒకటే, మనం భారతీయులు అంటాం కదా. సో మరి ఆ స్టేట్ నుంచి ఇక్కడ వస్తే మనం ఇంకా గర్వపడాలి కదా. ఆ స్టేట్ నుంచి ఇక్కడికి రావడం వేరు, ఆఫర్స్. చిన్న లాజిక్ ఏంటంటే ఆ స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు తెలుగు సీరియల్స్ యాక్ట్ చేస్తున్నారా, లేకపోతే తెలుగు సీరియల్స్ని కన్నడగా మారుస్తున్నారా? తెలుగు సీరియల్స్లో పాపం వాళ్ళు మన భాష నేర్చుకొని డబ్బింగ్ చేయించుకొని ఇక్కడ ఉండి వర్క్ చేస్తున్నారు కదా. అంటే నేను ప్రొడ్యూసర్ అబ్బా, నాకు ఏం కావాలి, నా సీరియల్ ప్రోడక్ట్ బాగుండాలి, మంచి అమ్మాయి తెలుగు అమ్మాయి దొరికింది అనుకో, తెలుగు అమ్మాయిని పెట్టుకుంటాను. నేను కన్నడానే పెట్టుకోవాలని చెప్పి ఏమి ఘంటాబద్ధంగా కూర్చోం ఇక్కడ. అసలు తెలుగు అమ్మాయి దొరికేదాకా ఎక్కడన్నా చాలా మంది కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కాల్ కోసం డెఫినెట్ గా ఇంతకుముందు హైదరాబాద్ లోనో, వైజాగ్ లోనో, విజయవాడలోనో పెట్టేవాళ్ళంట. ఇప్పుడు అది తీసుకెళ్లి డైరెక్ట్ గా ఫ్లైట్ టికెట్స్ వేసుకొని బెంగళూరులో కూర్చొని అక్కడ పెట్టుకొని మెయిన్ లీడ్స్ అన్ని అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ వర్కౌట్ కాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ లో నా దగ్గర తెలుగు అమ్మాయిలు ఒక 30-40 మంది అమ్మాయిలు అంటే హీరోయిన్గా ట్రై చేస్తున్న అమ్మాయిలు అందరూ వెబ్ సిరీస్ అని చెప్పి కాంటాక్ట్ చేస్తారు. నువ్వు నా చాట్ చూస్తే ఆశ్చర్యపోతావు. ప్రతి అమ్మాయిని ఫస్ట్ ఏం చేస్తారు సార్,
అందరు నా సీరియల్ ఇండస్ట్రీ, నేను టీవీ ఇండస్ట్రీ అంటే బాగా ఇష్టం, నేను చాలా ఇంట్రెస్ట్ చెప్పాను అని. నీ టీవీ సీరియల్స్ ఇంట్రెస్ట్ అంటే అమ్మో నో విక్రమ్ గారు, ఫస్ట్ సినిమాలు చేసి సీరియల్స్ ఏముందండి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఓపెన్ చెప్తున్నాను, అనేది ధైర్యంగా చెప్తున్నాను. చాలా నేను మెసేజ్ చూపించగలుగుతాను అనమాట. ఇప్పుడు అంటే నిన్న కూడా స్టార్ట్ చేసాం 4 అమ్మాయిలతో. కొత్త సీరియల్కి మా వేరే ప్రొడ్యూసర్ అడిగితే హీరోయిన్ కావాలి అంటే ఈ అమ్మాయిలు చాలా బాగున్నారు. యాక్చువల్ వైజాగ్ అమ్మాయి ఒక అమ్మాయి, గుంటూరు అమ్మాయి ఒక అమ్మాయి చేస్తే అమ్మో వద్దండి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదండి, ఫస్ట్ మూవీస్ ఏదైనా వెబ్ సిరీస్ ఉంటే చెప్పండి చేద్దాం అన్నారు డైరెక్ట్గా. అర్థమైందా? సో అందుకని ఇంకోటి ఎక్కడికి వెళ్తారు, ప్రొడ్యూసర్ ఇష్టం అది. మాకు కావట్లేదు మీ మమ్మల్ని తీసుకోండి అని నువ్వు ప్రొడ్యూసర్ని డిమాండ్ చేస్తావు, అలాగే బా. ఇప్పుడు ఎవరో రోడ్ మీద వచ్చి నువ్వు నన్ను పెట్టే హీరోగా ప్రొడ్యూస్ చేయవా, నువ్వు చిరంజీవితో చేయకు అని ఎలా అంటాడు అంటున్నా. ఒకప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ఆర్టిస్టులు అందరూ కూడా మేమందరం ఏమైపోవాలి, మేమందరం మాకందరికి మేము బాగుంటాము, మాకు వర్క్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, అన్ని మేము చాలా వచ్చిన వాళ్ళు చెప్పుకుంటున్నారా? డెఫినెట్ గా. అంటే వాళ్ళందరూ ఒకప్పుడు సీరియల్స్ లో చేసిన వాళ్ళే కదా. నాదైతే అలా చెప్పారంటే మాత్రం అది హెల్తీ కాంపిటీషన్ అనిపించదు నాకు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి నువ్వు అన్న శ్రీవాణి, హరితక్క కానీ, శ్రుతక్క, జ్యోతిరెడ్డి అక్క, నవీన గారు, వీళ్ళందరూ ఒకప్పుడు సీనియర్సే కదా, ఒకప్పుడు హీరోయిన్సే కదా. సీరియల్స్ యూనివర్సిటీ సీరియల్ హీరోయిన్ గా చేసింది జ్యోతిరెడ్డి గారు, అందరు హీరోయిన్సే కదా. శ్రీవాణి చేసింది 23 సీరియల్స్, ఇక్కడి నుంచి తమిళనాడుకి వెళ్ళి చేసింది. తమిళ్లో 4 టైటిల్ రోల్స్ చేసింది శ్రీవాణి. అప్పట్లో బిజీ ఆర్టిస్ట్ కదా శ్రీవాణి. కోటింగ్స్ ఉండేవి, యాడ్స్ ఉండేవి. మరి తమిళ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా శ్రీవాణి గారు ఏంటి తెలుగు అమ్మాయి మన దగ్గరికి వచ్చింది అనలేదే. ఇక్కడ చేసిన ప్రియాంక అనే అమ్మాయి, చిన్న చిన్న సీరియల్స్ చేసే అమ్మాయి, చిన్న చిన్న మూవీ చేసే అమ్మాయి, అక్కడ రోజా హిట్ సీరియల్ తమిళ్లో. మన ప్రియాంక మన తెలుగు అమ్మాయి, మా చిక్కడపల్లి అమ్మాయి, మరి అమ్మ సూపర్ హిట్ సూపర్ స్టార్ ఇప్పుడు అక్కడ తమిళ ఇండస్ట్రీలో. వాళ్ళు ఎవరు అలా రావద్దు అనలేదే, వాళ్ళు ఎవరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వరే. నిజంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు అంటే నువ్వు చెప్తున్న ఆర్టిస్టులు అంటే సీనియర్ అన్నావు, కానీ నాకు ఈ మాటలు వింటే మాత్రం ఆమె మైండ్ జూనియర్గా అనిపిస్తుంది. ఓపెన్ నేను ఆవిడ ఉద్దేశించి అనట్లేదు, నాకు ఇది చాలా హాస్యాస్పదంగా ఉందన్నమాట. తెలుగు వాళ్ళని పట్టించుకోవట్లేదు ఏంటబ్బా, ఇది ఏదో ఉద్యమాల తెలుగుని పట్టించుకోవడం ఏంటి? ఇప్పుడు ఈ టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ గ్రాప్ చేస్తారు. ఇప్పుడు నేను నా భార్యని చెప్పట్లేదు, శ్రీవాణి అక్షర 5 సీరియల్స్ చేసింది తమిళ్లో, మలయాళం వచ్చింది అప్పుడు కరోనా ముందు. సో మలయాళం మళ్ళీ కేరళ షూటింగ్ అని చెప్పి వెళ్ళలేదు. వాళ్ళు చేసింది అది కూడా చేసినట్టే కదా. మన పావని రెడ్డి మన అమ్మాయి బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్, ఇది తమిళ బిగ్ బాస్కి వెళ్ళింది. మన తెలుగు సీరియల్స్ అగ్ని పూలు చేసింది కదా. మరి అలా భాషతో సంబంధం ఉండదబ్బా. నీకు టాలెంట్ ఉందా, అవతల వాళ్ళకి ఇష్టం ఉందా, అరే ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి పర్ఫెక్ట్, ఇండియాలో ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా చెప్పేసి ఆర్టిస్టులు చెప్పేసి లేదు తెలుగు ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయినే తీసుకోవాలి అంటే అది రాంగ్. ఎందుకంటే నీకు సింపుల్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, నీకు అర్థమైపోద్ది. ఇప్పుడైతే హెల్తీ కాంపిటీషన్ లేదనమాట. నాకు నిజంగా జాలి వేస్తున్నది ఇది ఆర్టిస్టుల మీద. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలబ్బా. కరోనా వచ్చిన టైంకి నాకు కానీ శివాని కానీ ఒక సీరియల్ లేదు, కానీ మేము వెంటనే నిరుత్సాహ పడిపోలేదే. ఏంటంటే మమ్మల్ని కాపాడరా తెలుగు ఆర్టిస్టులు ఇంతేనా అంతరించిపోలే అనలేదే. మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం, దాంట్లో మంచి మంచి వీడియోస్ ఎలా చేయాలని వాళ్ళించుకున్నాం. మన మీడియాలో మనం సక్సెస్ అవ్వాలని చెప్పి మనం వాళ్ళించుకోవాలబ్బా. ఎవరో నన్ను లేపేదండి పైకి. కానీ మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటో చెప్పనా, కడుపు నిండిన వాళ్ళకి మా కష్టం గురించి ఏం తెలుస్తుంది. అవును కరెక్ట్, పోనీ అనుకుందాం. నేను అదే చెప్తున్నా. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు తెలుగు టీవీ గురించి మాడతాను. సినిమా గురించి నేను అంత పెద్దోని కాదు, నాకు ఫీల్డ్ కూడా ఎక్కువ తెలియదు. తెలుగు టీవీ నువ్వు యాంకర్ కదా, యాంకర్ ఇండస్ట్రీని వెళ్తున్నా ఎవరు? సుమక్క ఇక్కడిది మలయాళి. మరి ఆ రోజు ఉదయ్ భాను అక్క కానీ ఝాన్సీ కానీ ఏం ఫీల్ అవ్వలేదే. ఏంటంటే మీరు తెలుగు జెమిని టీవీ వాళ్ళు తెలుగు యాంకర్ని తీసుకోండి, మీరు నేను తెలంగాణ అమ్మాయిని తెలంగాణ అని అనలేదే. వాళ్ళు దాన్ని స్పోర్టివ్గా తీసుకున్నారు, కాంపిటీషన్ తీసుకున్నారు. చల్ అమ్మాయి యాంకరింగ్ బాగా చేస్తుంది, పద ఝాన్సీ పద ఉదయ్ భాను పోటీ పెట్టుకుందాం అన్న టైప్లో వెళ్ళింది. అంతేగాని వాళ్ళు ఏమో ఉద్యమాలు స్టార్ట్ చేసేసి ఏంటండి మీరు సుమ గారిని ఎంకరేజ్ చేస్తా అనలేదే. ఎప్పుడు అనలేదు. వాళ్ళు ముగ్గురు బాగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళ ముగ్గురు ఒక ఇంటర్వ్యూ కూడా వచ్చింది, సుమక్క ఝాన్సీ ఉద్యమం. అప్పుడు మేము చిన్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యేటోళ్ళం. అది గ్రేట్ కదా మనకి. ఇప్పుడు వచ్చి సుమక్క మన తెలుగులో ఏళ్తుంది అంటే అది గర్వంగా తీసుకోవాలి, లేకపోతే పంపించేయాలి ఆవిడని. అలా కాదు కదా. అంతేగా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇవి మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్, 100% వ్యాలిడ్ పాయింట్స్ ఇవన్నీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు జీ తెలుగులో ఎవరైతే ప్రొడక్షన్ హౌస్ అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, సో బేసిక్గా ఏంటి అంటే వాళ్ళు కన్నడ నుంచి రావడం వల్ల అందరూ కన్నడ ఆర్టిస్టులను తీసుకుంటున్నారు అని చెప్పి కొంతమంది ఆర్టిస్టులు చెప్తున్నారు. అలా ఏముంది? ఓకే అయితే అంటే మరి నువ్వు ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు అని అర్థం కాలే. ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, నేను ఫస్ట్ చెప్పాను కదా, ప్రొడ్యూసర్స్ అంటే ఇక్కడ ఛానల్సే. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఛానల్సే ప్రొడ్యూసర్. ఓకే నువ్వు అన్నట్టు మన ఈటీవీలో రామోజీరావు గారు మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి
సో ఆయన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మా జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఉంది, వాళ్ళు 2 సీరియల్స్ చేశారు, 2 సీరియల్స్లో హీరోయిన్స్ తెలుగు అమ్మాయిలే కదా. తెలుగు అమ్మాయిలే కదా. అంతే. ఈటీవీలో మోస్ట్లీ అంటే ఇప్పుడు మనసంతా నువ్వేలో హీరోయిన్ కేరళ అమ్మాయి, కానీ ఈటీవీలో ఉన్న అదే అంటున్నా, ఏ టీవీలో అయినా కేరళ వాళ్ళని పెట్టుకోవాలి, తెలుగు వాళ్ళని పెట్టుకోవాలి ఏం ఉండదు, అది మన ఇష్టం అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రవీణ గారు ఉన్నారు, ఆవిడ తెలుగు అమ్మని పెట్టుకున్నారు, ఏమో మంచి ఆప్షన్. ఓ క్యారెక్టరైజేషన్కి అరే బెంగళూరు అమ్మాయి అయితే బాగుంటుంది, లేదా పలానా సీరియల్ అమ్మాయి బాగుంటుంది అంటే పెట్టుకుంటారేమో, ఆబ్వియస్గా అంతే కదా. కానీ తెలుగు ఆర్టిస్టులను పెట్టుకున్న దానికి బెంగళూరు ఆర్టిస్టులను పెట్టుకున్న దానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది కదన్నా. వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ వేయాలి, తెలుగు ఆర్టిస్టులు అంటే హైదరాబాద్లో ఉంటారు, అవును, వాళ్ళకి రూమ్స్ తీయాలి, వీళ్ళైతే ఇంటి దగ్గర నుంచి వస్తారు. దీని ప్రాబ్లం ఎవరికి? ప్రొడ్యూసర్స్కే ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లం అనుకోవట్లేదు కాబట్టి చేస్తున్నారు కదా. వాళ్ళ ప్రాబ్లం అనుకుంటే తెలుగు అమ్మాయిని పెట్టుకుంటారుగా. నీకు అర్థం కావట్లేదు, బెంగళూరు అమ్మాయిల కన్నా తెలుగు అమ్మాయిలతో ప్రాబ్లం ఏమో అనుకుని వాళ్ళు వేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మా జ్ఞాపిక మన హీరోయిన్ విజయ్ అనుకుందాం, మా శ్రీవల్లికి, మరి మెయిన్ క్యారెక్టర్ అప్పట్లో అర్చన గారు చేసేవారు, తను బెంగళూరు ఆవిడ కదా. కానీ ఆవిడ ఒక హిట్ సీరియల్ చేసింది, కార్తీక దీపం హిట్ సీరియల్ చేసింది, మంచి ఆర్టిస్ట్. సో నేను ఆవిడ పెట్టుకోగలుగుతాను, ఆవిడ పెట్టుకోవడం వల్ల మా సీరియల్ బాగుంటుందని కదా అక్కడ. అంతేగాని మీరు ఇప్పుడు ఈటీవీ వచ్చేసి ఎందుకు బెంగళూరు అమ్మాయిని ఏం అడగలేదే. అయితే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు వెండితెర బుల్లితెర కాదు, అక్కడ సిల్వర్ స్క్రీన్లో ఏంటి అంటే తెలుగు అమ్మాయిల కంటే కూడా ముంబై, ఢిల్లీ, కేరళ ఇటు నుంచి అమ్మాయిలు ఎక్కువ తీసుకొస్తారు అంటారు. దేనికి అంటే తెలుగు అమ్మాయిలు కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ చేయరు, నార్త్ అమ్మాయిలు అయితే చేసేస్తారు అంటారు. తెలుగు అమ్మాయిలు కమిట్మెంట్స్ ఇవ్వరు, నార్త్ అమ్మాయిలు కమిట్మెంట్స్ ఇస్తారు అని చెప్పేసి ఇంతే మాట్లాడతారు. అమ్మాయిలు ఎక్కడో అమ్మాయిలే కదబ్బా, అంటే ఇక్కడ అమ్మాయిలు బాంబేకి వెళ్ళి బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారా? నో కాదు కదా. సో నార్త్ వాళ్ళు కాబట్టి ఫాస్ట్ గా ఉంటారు. ఇవన్నీ నిజాలు కాదని మీకు నాకు తెలుసు, బట్ జనాల వ్యూ ఇలా ఉంటుంది అనమాట. కదా ఏంటంటే ఇప్పటికీ హీరోయిన్స్ లో ఇండియాలో టాప్ హీరోయిన్ అంటే ఒక పేరు ఏదైనా చెప్పు, పేరు శ్రీదేవి గారు. శ్రీదేవి తెలుగు అమ్మాయి కదా, బాంబేని వెళ్ళింది కదా, కన్నడ వెళ్ళింది కదా, తమిళనాడు ఇండస్ట్రీని వెళ్ళింది కదా. మరి నువ్వు ఇది ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఫూల్స్లో మాట్లాడదని చెప్పు. అంటే ఇక్కడ వాళ్ళు కమిట్మెంట్ ఏంటి, కమిట్మెంట్ ఒకటే లైన్ చెప్తున్నా, మళ్ళీ ఇంకా ఎప్పుడు ఈ టాపిక్ ఎత్తకు. టాలెంట్ లేని వాళ్ళు మాత్రమే వేరేది యూజ్ చేసుకొని ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకుని పైకి వద్దని చూస్తారు. టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రం టాలెంట్ని నమ్ముకుంటారు. ఓకేనా? సో అది ఎక్కడైనా అంతే. అంతేగాని ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళి తప్పు బయట అమ్మాయిని అంటే ఇప్పుడు బయట కండవాలి అందరూ కమిట్మెంట్స్ ఇస్తారా ఏంటి? 100% రాంగ్, డెఫినెట్లీ రాంగ్. నేను మళ్ళీ చెప్తాను, నాకు అమ్మ నా కోడలని సీరియల్ చేశాను, మా ప్రభాకర్ అనే ప్రొడ్యూసర్, అందులో చేశాను. అందులో హీరోయిన్ నిత్య అని అమ్మాయి ఉంది, సూపర్ యాక్టర్స్ అమ్మాయి, బెంగళూరు అమ్మాయి, అద్భుతంగా యాక్ట్ చేసేది. అప్పుడు అనుకుంటాను నిజంగా మన తెలుగు హీరోయిన్లు అప్పుడు చేసేవాళ్ళు వేరే సీరియల్స్లో, ఆమెలు ఎవరు చేసేవాళ్ళు కాదు, ఆమెకు తెలుగు రాదు, అయినా డబ్బింగ్ తీసుకుని ఎక్స్ప్రెషన్ ఇరగొట్టేదనమాట, ఆమె కామెడీ కానీ సెంటిమెంట్ కానీ. కానీ నిజంగా అనుకున్నట్టు ఇప్పుడు ఆమె టాప్, చెన్నైలో ఒక సీరియల్, బెంగళూరు ఒక సీరియల్ చేస్తుంది, మధ్యలో అమెరికాకి వెళ్ళి వచ్చింది, ఇక్కడ సినిమా చేసింది, పెళ్ళి అయిపోయింది. తర్వాత పెళ్ళి అయిపోయినా సరే తను హ్యాపీగా షీఈ్ రాకింగ్ అనమాట. అయితే కొన్ని ప్రొడక్షన్ హౌస్ల్లో జనరల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంట. అంటే లైక్ ఫుడ్ అంటే ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉండొచ్చు, అందరికీ ఇంటి ఫుడ్డే సెట్ అవుతుంది, బయట ఫుడ్ అందరికీ బయట ఫుడ్ సెట్ అవుతుంది అని చెప్పలేము. ఇప్పుడు మనకైనా ఒకసారి సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. కాకపోతే కొన్ని ప్రొడక్షన్ హౌస్లో వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వరంట, అది నిజమేనా? అది అబద్ధం, నాకు తెలిసి అబద్ధం. కొన్ని ప్రొడక్షన్స్ హౌస్ ఇప్పుడు చెప్పలేము, ఇప్పుడు జర్నలిస్ట్ చేసి ఎలా చెప్తాను. 70% ప్రొడక్షన్ హౌసెస్లో వాటర్ బాటిల్స్ 90% మనం చూసిన అన్నిట్లో ఇస్తారు, 100% ఇస్తారు. మరి ఇవ్వని ప్రొడక్షన్ అంటే అది మరి ఆ ప్రొడక్షన్ వాళ్ళని ఆర్టిస్టులు చూసుకోవాలి. అంటే సమాజం చెప్పకూడదు కదా, ఇప్పుడు ఇండస్ట్రీ అని మాట్లాడకూడదు అబ్బా. ఇప్పుడు ఎవడో బ్యాంక్ మేనేజర్ ఎవరో ఆడదాన్ని ఉంచుకుంటే బ్యాంక్ ఇండస్ట్రీ అని మాట్లాడడం కదా మనం. ఎవడో ఒక స్కూల్ ప్రిన్సిపల్ గారు 10th క్లాస్ అమ్మాయిని ఏదో రేప్ చేస్తే మార్కులు వేస్తా అని చెప్పి స్కూల్ ఇండస్ట్రీ అని మాట్లాడడం కదా. సో అట్లా ఎవడో ప్రొడ్యూసర్ చేయకపోతే ఆ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ చూసుకోవాలి. కెమెరా ముందుకు వచ్చి ప్రొడ్యూసర్లు వాటర్ బాటిల్ అని చెప్పడం ఏంటి దరిద్రంగా. ప్రతి ఆర్టిస్ట్కి 3 వాటర్ బాటిల్లో, అదే హీరో హీరోయిన్స్కి అయితే, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే 2 వాటర్ బాటిల్స్ ఇస్తారు. ఇంకోటి అంత కఠినంగా ఉంటారు, 2 వాటర్ బాటిల్స్ అయిపోతే ఇంకోటి ఈయనన్నా సరే సార్ అని చెప్పి చిన్న వాటర్ బాటిల్స్ ఇస్తారు, చిన్న వాటర్ బాటిల్స్. అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే మాతో వాటర్ బాటిల్ సీనియర్ అవుతుంది కొద్ది. ఇప్పుడు శ్రీవాణి కూడా ఫస్ట్ ఎవరిని ఫస్ట్ కష్టపడి అంటే దాని అర్థం ఏ కష్టాలంటే ఏం కాదు, ఇవేం రాళ్ళు కొట్టరు, రప్పలు కొట్టరు. ఫస్ట్ 5 సీరియల్స్కి ఏముంటుంది, ఏముండదు. ఇట్లా 5 సీరియల్స్ అంతా డిమాండ్స్ చేస్తారు డెఫినెట్గా. నాకు ఫ్రూట్స్ కావాలి, కొబ్బరి బొండం కావాలని ముందే మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న యాసిడ్స్ వస్తాయి.
కామన్ అది. అసలు అసలు కంప్లైంట్ కాదబ్బా, ప్రొడ్యూసర్లు వాటర్ బాటిల్ ఇయ్యరు, ఏమైనా రాళ్ళు కొట్టిస్తారు ఏంటి తీసుకెళ్ళి. వాటర్ బాటిల్ ఇవ్వరు అనేది కంప్లైంట్ కాదంటే, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ పక్కన ఇంకో సీనియర్ ఇస్తారు ఆర్టిస్ట్. అంటున్నాను. ఓకే. ఇవ్వరు అనేది రాంగ్, ఎవరో తప్పు చెప్తున్నారు మీకు. అవునా? అలా లేదు. అవునా ఏంటి? అంటే తప్పు చెప్తున్నారు సరే అంటే ఎవరన్నా ఇప్పుడు సీరియల్ ప్రొడ్యూసర్ ఎవరికైనా ఏ ప్రొడక్షన్ మేనేజర్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మరి వాటర్ బాటిల్ దద్దంగా ఏంటి విక్రమ్ అంటారు, కానీ ఉమ్, ప్రొడక్షన్ మేనేజర్ చెప్పి ఏంటంటే ఇట్లా వాటర్ బాటిల్ ఇట్లా నవ్వుతారు. ఉమ్. ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ అబ్బా, అండ్ అలా చెప్పొద్దు, అనవసరంగా తప్పు మాట చెప్పకూడదు. వాటర్ బాటిల్ సంగతి పక్కన పెట్టేసేద్దాము. అయితే ఫస్ట్ సీరియల్లోనే పట్టు చీరలు తీసుకొని రమ్మంటే ఏ ఆర్టిస్ట్ కన్నా కష్టం కదా అన్న? వెరీ గుడ్. ఎందుకు? బాడీగా నేను ఇప్పుడు సీరియల్లో తక్కువ స్టార్ట్ అయిపోద్ది కదా, ముందు ఆడిషన్ ఉంటుంది, స్క్రీన్ టెస్ట్ ఉంటుంది, పిలుస్తారు, క్యారెక్టర్ ఓకే అయిన తర్వాత మేడం స్టోరీ ఇది 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 అంటారు. సో కాస్ట్యూమ్స్ అండి మీరే తెచ్చుకోవాలి, ఓకే. ముందు అన్నీ ఒప్పుకున్నప్పుడు పేమెంట్ ఇంత ఓకే అని ఒప్పుకొని నువ్వు యాక్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత దాని కంప్లైంట్స్ చెప్పడం ఏంటి? ఉమ్, నీకు అర్థం కాలే. నువ్వు డే వన్నే చీరలు మేము తెచ్చుకోవాలా, మేము చేయలేమండి అంటే ఓకే థ్యాంక్స్ అని పంపించేస్తారు తప్ప, లేదు తాళ్ళతో గట్టి నువ్వు చెయ్యాలి చీరలు నువ్వు తెచ్చుకుని ఏ ప్రొడ్యూస్ అన్నారు కదబ్బా. ఉమ్. నువ్వు అన్న క్వశ్చన్స్ అన్ని నిజంగా చెప్తున్నావు, నిజంగా ఆర్టిస్ట్ అడిగారా లేదా నువ్వు రాసుకున్నావా? అయ్యో. మామూలుగా నాకు యూట్యూబ్ యాంకర్స్ కొంతమంది నాకు నవ్వొస్తుంటుంది ఇట్లా ఇంటర్వ్యూ చేసినప్పుడు, బయట అనుకుంటున్నారు మీరు పెద్ద లంగా అంట కదా అని అడుగుతారు. ఓపెన్ చెప్తాను, సరదా చెప్తాను, నువ్వు నాకు చెల్లెలుగా లాంటి దాన్ని కాబట్టి నేను ఫన్గా మాడుతున్నా. నాకు కొంతమంది ఇంటర్వ్యూస్ చూస్తే ఎంత నవ్వొస్తుంది తెలుసా. ఇలా అనుకుంటున్నారు అంటే అనుకున్నాను తీసుకురారా ఫస్ట్. ఉమ్. నువ్వు అనుకున్నావు చెప్తున్నావు, నిజంగా బయట అనుకుంటున్నారు అన్నది నాకు డౌట్ ఫస్ట్. సరే విక్రమ్ అన్న, ఆర్టిస్ట్ ని మీ దగ్గరికి తీసుకొచ్చి నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూర్చోబెడతాను. హ్యాపీగా అయ్యో అప్పుడు మాట్లాడతారా మరి? ఇక్కడ కూర్చొని మధ్యలో కూర్చోబెట్టండి, ఆర్టిస్ట్ లేడీస్ కాబట్టి ఉమ్, ఆల్రెడీ స్క్రీన్ కి అందం ఆడవాళ్ళు కాబట్టి ఉమ్. డెఫినెట్ గా మధ్యలో కూర్చోబెడతాం ఏముంది. ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆర్టిస్ట్ తో మాట్లాడాను. యాక్చువల్గా డెఫినెట్ గా ఇవాళ ఇంకోటి ఏమైనా అన్నప్పుడు వెంటనే ఫోన్ చేసేద్దాం, వాళ్ళ ప్రొడక్షన్ ఆఫీసర్ నేను మళ్ళీ ఫోన్ చేస్తుంది. అంటే తెలుగు టీవీ ఇండస్ట్రీలో కూడా ప్రతి దానికి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రతి దానికి ఒక ఇది ఉంది, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ ఉన్నాయి. సో మనం హ్యాపీగా అలా ఏం జరగదు, మరి ఎంత కఠినంగా చూడరు. ఎందుకంటే ఇక్కడ ఒక డౌట్ రేజ్ అయింది. క్వశ్చన్స్ నిజంగా వాళ్ళు చెప్పారా మీరు చెప్పారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లింక్ నేను మన ఇంటర్వ్యూ అయిన వెంటనే నేను పంపించేసేస్తా. అంటుంది ఆర్టిస్ట్ చేసినప్పుడు నేను అడుగుతున్నానమ్మా, రాత్రి షూటింగ్ పొద్దున్న చెప్పారు కదా, ఒక 1 month నుంచి ఆర్టిస్ట్ సెలెక్షన్ ఉంటుంది, ఆర్టిస్ట్ తో మాట్లాడతారు, ఇవన్నీ ముందు చెప్తారు, డిస్కస్ చేస్తారు, ఇవన్నీ ఓకే నువ్వు బైండప్ అయితే నేను షూటింగ్ పిలుస్తాను కదా. నేను రేపు పొద్దున్న షూటింగ్ వచ్చేసి 30 చీరలు తీసుకురా అంటే నువ్వెందుకు వస్తావు, నేను పిలుస్తా. నీకు అర్థమైందా? ఎస్. నువ్వు కమిట్మెంట్ అయ్యి ఓకే అని నేను చెప్పి ఒప్పుకొని అగ్రిమెంట్ చేసిన తర్వాత, ఎందుకు నేను చెప్పి ముందే అయిపోయాం కదా, చీరలు అంటే ఎలా తెచ్చుకుంటామండి, ఫస్ట్ చీరలకి డబ్బులు ఎలా ఉంటాయండి, మీరు ఇచ్చేది 50,000 నా 30,000 చీరలుగా అవుతుందండి, అవంతా వదిలేదు, ఫూలిష్ కదా, ఫూలిష్ కదా. జనరల్ గా ఏంటి అంటే నువ్వు ఇక్కడ యాంకర్ గా ఏదో జీతం మాడుకుని ఉంటావు కదా, ముందే మాడుకుంటావా, లేకపోతే నువ్వు ఇంటర్వ్యూ చేసి మా తర్వాత చూసుకుందాం అంటారా మీ ఓనర్, అలా అంటారు కదా. అలా ఉండదు. ఇది ఎపిసోడ్కి ఇంత ఇస్తామమ్మా, ఒక ఇంటర్వ్యూకి ఇంత ఇస్తాం, ఒక రాత్రి లేట్ అయితే ఇంత ఎక్స్ట్రా ఇస్తాం, నీకు బిర్యానీ తెప్పిస్తాం రా, ఇవి ముందే ఉంటాయి ఎప్పుడు. అంతేగాని ఇప్పుడు నువ్వు ఒక 1 నెల పని చేసిన తర్వాత ఏంటంటే నేను 1,00,000 ఇస్తారనుకున్నా అని చెప్పి నువ్వు అంటే ఆయన నవ్వుతాడు, నువ్వు అడగలేవు, అట్లా అనమాట. జనరల్గా ఏంటంటే ఈ ఒక్క ఆర్టిస్ట్ అని కాదు, లాస్ట్ టైము కొంతమంది ఆర్టిస్టులు, అమ్మాయి గారు సీరియల్ ఆర్టిస్టులు కానివ్వండి, లేకపోతే వేరే జగదాత్రి సీరియల్ ఆర్టిస్టులు కానివ్వండి, జగదాత్రిలో మన నీలిమ కూడా ఉంది. సో చాలా నీలిమ ఏమైనా బాధలు చెప్పింది ఇట్లనే. నీలిమ కూడా పాపం కొత్త ఆర్టిస్ట్ అమ్మాయి, ఇంకా తను చాలా ఇయర్స్ తర్వాత తన కోరికని వాళ్ళ హస్బెండ్ ఎంకరేజ్ చేసి 2 ఏళ్ళకి వచ్చింది అమ్మాయి. ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ అయినా సరే తను ఆల్మోస్ట్ వాళ్ళ బాబు కూడా పెద్దోడు ఇప్పుడు వచ్చింది, సక్సెస్ఫుల్ గా మంచి విలన్ గా చేస్తుంది 2 సీరియల్స్ చేస్తుంది, శతమానం పోతే జగదాత్రిలో. మరి ఆమె ఏం కంప్లైంట్స్ చెప్పదే. చెప్తున్నాను పలానా సీరియల్ అని చెప్పేసి. సో ఆ సీరియల్ ఆర్టిస్టులు కూడా రీసెంట్గా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది నాకు. ఆ ఇంటర్వ్యూలో కూడా అంతే, ఎలా నడుస్తుందండి ఏంటి అంటే, అంతా బాగుందండి, కాకపోతే 15 days స్కెడ్యూల్, 15 daysలో మాకు డేట్స్ 4-5 days ఇస్తున్నారు, అదే కన్నడ ఆర్టిస్ట్కి 15 daysకి 15 days ఇస్తున్నారు, దానివల్ల మా రెమ్యూనరేషన్స్ ప్రాబ్లం వస్తుంది, అది ఇదని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ ఒకటి మాత్రం అండర్లైన్ తీసేయబ్బా, కన్నడ ఆర్టిస్టులు తెలుగు ఆర్టిస్టులు ఉంటారబ్బా, కళాకారులు ఎక్కడైనా కళాకారులే. నేను చెప్తున్నా మళ్ళీ కన్నడ ఆర్టిస్ట్ తెలుగు. సరే అన్న, ఇదంతా వద్దు, ఇప్పుడు ఇదంతా వద్దమ్మా. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వచ్చింది, నువ్వు ఆనందపడుతున్నావా? 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 ఎందుకు ఆనందపడుతున్నావు చెప్పు? ఎందుకు ఆనందపడతాను? మన అల్లు అర్జున్ మన తెలుగువాడు కదా. మరి 24 రాష్ట్రాలు 26 రాష్ట్రాలు అనేది ఇండియా మొత్తం. అంటే మనం ఒక రాష్ట్రంలో మిగతా అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు పంజాబ్ వాడు, హర్యానా వాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాడు తెలుగుడికి ఇచ్చాడు ఏంటండి అని చెప్పి ఇండియాకి గొడవ పెట్టుకుంటారా ప్రైమ్ మినిస్టర్తో?
సింపుల్ లాజిక్. అది అండర్లైన్ చేయకట్ట మన కన్నడ ఆర్టిస్టులకి ముద్దపప్పు ఎక్స్ట్రా వేసారు, తెలుగు ఆర్టిస్ట్ చేపల పులుసు చేయలేదు, ఇదేంత వచ్చి. సరే అన్న, ఇదంతా కాదు, మీరు నా ఆర్గ్యుమెంట్ తో మీరు అగ్రి అవ్వట్లేదు. ఒక పని చేస్తాను, ఈ ఇంటర్వ్యూని నేను కంటిన్యూ చేయదలుచుకోలేదు. ఏం చేస్తానంటే నెక్స్ట్ ఏదైతే ఎవరైతే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారో సేమ్ అదే ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి మీతో డిబేట్ పెట్టిస్తా. సో డెఫినెట్ గా మీరు ఆ రోజు వచ్చి మాట్లాడతారా? సో మాట్లాడమే కాదు, ఎవరైతే ప్రొడక్షన్ హౌస్ అంటున్నారో వాళ్ళని ఇస్తున్నారా లేదా అన్నది కూడా మీరు ప్రూవ్ చేయండి. నేను చేయడానికి బట్టి నేను అంటుంది వాళ్ళు ఎవరి పేరు చెప్పారు నాకేం తెలియదు కదా. ఇంకా నేనైతే ఇప్పుడు చూడలేదు. నేను వేరే సీరియల్ షూటింగ్ వెళ్తుంటాను, శ్రీవాణి షూటింగ్ వెళ్తుంటాను, చాలా మంది ఆర్టిస్టులు నాకు తెలుస్తున్నారు, అందరు షూటింగ్ వెళ్తుంటాను. మరి ఎప్పుడు ఇలా వాటర్ బాటిల్ వేయలేదండి, అది కాకరకాయ గుళ్ళు మార్చేసారు ఈరోజు, పప్చార్లో బంగాళదుంపలు వేయలేదు, ఇవన్నీ ఎప్పుడు వెళ్ళలేదు నేను. మరి నాకు ఆశ్చర్యపరంగా నువ్వు చెప్తుంటే ప్రొడక్షన్ లేదు. ఏదో రాక్షసు సినిమాలో చిరంజీవిని నరకం చూపిస్తాడు ఫస్ట్ హాఫ్ అంతా, అలా చెప్తున్నావు. ఏదో సీరియల్ ఆర్టిస్ట్ అందరినీ కొరడా పట్టుకొని నువ్వు తెలుగు ఆర్టిస్టా, నువ్వు రా కింద నువ్వు కన్నడ ఆర్టిస్ట్ అలా ఎత్తులు అన్నట్టు చెప్తున్నావు నువ్వు. అలా ఏం ఉండదు. డేట్లు బట్టి కూడా క్యారెక్టర్ బట్టి డేట్స్ అబ్బా. ఇప్పుడు నువ్వే అన్నావు కదా హీరోయిన్ కన్నడ అమ్మాయి అనుకో, అది కన్నడ అమ్మాయిని కాదు, హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువ డేట్స్ వస్తాయి ఆబ్వియస్గా. నేను ఇప్పుడు సైడ్ క్యారెక్టర్, నేను ప్రొడ్యూసర్ని, నేను సైడ్ క్యారెక్టర్ నాకు 2 రోజులు చాలు, నెలకి 4 రోజులు చాలు. నేను నా డేట్లు రావట్లేదు అన్నది విషయంలో ఆమె నేను 10 రోజులు పెట్టి 58 ఇస్తే నేను పిచ్చోని కాదు కదా నేను. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ ఏమంటుంది, లేదు ప్రొడ్యూసర్ నాశనం అయిపోవాలండి ప్రొడ్యూసర్లు, మా 10 మంది ఆర్టిస్ట్కి ఫెయిల్ డేట్లు ఇవ్వాలి, మా పేమెంట్లు ఇవ్వాలి అంటే అది బాగాలేదు, విన్నంగా బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మొత్తానికి ఏంటంటే సీరియల్స్ అనేది ప్రొడ్యూసర్స్ మీద వాళ్ళ బర్డెన్ మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా డేట్స్ అనేవి ఫస్ట్ ఛానల్ ఇంకోటి అబ్బా, ఛానల్ స్వార్థం చూసుకుంటుంది ఆబ్వియస్ గా. నాకు ఇంత డబ్బులు వస్తుంటే నేను ఇంత పెడతాను, నీకు ఎపిసోడ్ ఇంత ఇస్తాను. మరి ప్రొడ్యూసర్ కూడా స్వార్థం చూసుకోవాలి కదా, నాకు ఛానల్ ఇంత ఇస్తున్న ఎపిసోడ్ ఇంత ఖర్చు పెడతానని అంతరం చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఆర్టిస్ట్ వచ్చేసి మాకు రోజు పని ఉండాలి అని చెప్తే ఎట్లా, కరెక్ట్ కాదు కదా అది. సో ఇప్పుడు మీరు చెప్పండి అన్న, హీరో ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా, అది కేరళ నుంచి అయినా కానీ, కన్నడ నుంచి అయినా కానీ, ఎక్కడి నుంచి తెచ్చినా కానీ ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసే పర్సనాలిటీ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి పెట్టుకోవడం తప్పులేదు అంటారు. అంతే. రేపు పొద్దున వన్స్ మీరు విక్రమ్ ఆర్ట్స్ ఓన్ బ్యానర్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు కూడా కంప్లీట్ గా తెలుగు వాళ్ళనే తీసుకుంటారని ఏం లేదు. మళ్ళీ నా క్యారెక్టర్ దగ్గర అమ్మాయిని తీసుకుంటాను, నా క్యారెక్టర్ దగ్గర అబ్బాయిని తీసుకుంటా. అబ్బా వాళ్ళు తెలుగు వాళ్ళ, కన్నడ వాళ్ళ, హర్యానా, పంజాబీ, గుజరాతీ నాకెందుకు అంటున్నా. ఓకే, ఆడిషన్ పెట్టుకొని ఎవరు సెట్ అయితే వాళ్ళని తీసుకుంటాను అంతే కదా. ఓకే ఓకే. ఇప్పుడు జనరల్గా సీరియల్స్లో చూస్తే మూవీస్లో అంటే చేంజ్ ఉండదు, మహా అయితే మొహానికి ప్లాస్టిక్ సర్జరీనో జరిగితే కనుక ఆర్టిస్ట్ని మార్చాలి. కానీ సీరియల్స్లో వచ్చేసరికి ఒక క్యారెక్టర్ని ఫస్ట్ కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తారు, తర్వాత సడన్ గా క్యారెక్టర్స్ చేంజ్ అవుతాయి. దేని వల్ల అలాగా? నువ్వే ఆన్సర్ చెప్పి నువ్వు క్వశ్చన్ అడుగుతావేంటి? కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతాయి అంటున్నావు కదా. అదే సేమ్ క్యారెక్టర్ కోసం చెప్తున్నా. సినిమా అంటే ఒక బాండెడ్ స్క్రిప్ట్ ఉంటది, ఓ నెల 2 నెలలు షూటింగ్ ఉంటది, సినిమా అవుట్పుట్ బయటకు వచ్చేస్తుంది. సీరియల్ అనేది అలా కాదు కదా, నువ్వే 7-2 ఏళ్ళు నడుస్తుంటది. నేను మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నా, ప్రొడ్యూసరు ఛానల్ ఏం చూసుకుంటారంటే ఏ క్యారెక్టర్ అయితే జనాలు చూస్తారు, టీఆర్పీ అని ఉంటుంది, ఎవ్రీ థర్స్డే వస్తుంది అనమాట. అది మార్నింగ్ టీఆర్పీ అంటే ఈ టైంలో మన టీవీ ఎన్ని టీవీస్ ప్లే అవుతుంది, రేటింగ్ అంటారు కదా. సో ఆ టీఆర్పీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ట్రాక్ ఈ వీక్ అంతా ఈ ట్రాక్ నడిచింది, టీఆర్పీ బాగుంది, డెఫినెట్గా నేను ఆ ట్రాక్ కంటిన్యూ చేయమని చెప్తా. ఛానల్ ఏం చెప్తుంది, ఆ ట్రాక్ బాగుంది కంటిన్యూ చేయండి అని చెప్తాం. ఆబ్వియస్గా వేరే వాళ్ళు డేట్స్ తగ్గిపోతాయి, వాళ్ళ ట్రాక్ పిలుస్తాం. ఆ ట్రాక్లో కొత్త అమ్మాయి ఎంటర్ అయింది, ఆ వీక్ ఇంకా బాగుంది, వాళ్ళ ట్రాక్ నడిపింది అంటాం. ఇదంతా గేమ్ అబ్బా, ఇదంతా ఆబ్వియస్ గా జనాలు చూడడానికి కదా మనం తీస్తుంది. సో మీ కోపం వచ్చినా ఏదొచ్చినా నా కోపం నువ్వు అడిగే క్వశ్చన్ నవ్వు వస్తాయి కాబట్టి, వాటర్ బాటిల్ ఇయ్యరు, సాంబార్ సరిగ్గా ఇవ్వట్లేదు, బంగాళదుంప ఫ్రై పెట్టలేదు, కన్నడ ఆర్టిస్టులకి దుప్పటేస్తున్నారు, దరిద్రంగా. సరే, కన్నడ ఆర్టిస్టులు తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ఆర్టిస్టుల హవా నడుస్తుంది అంటే మీరు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకుంటాను, హవా ఎక్కడ నడుస్తుంది అబ్బా. ఇంకోటి చెప్పనా, మన తెలుగు ఆర్టిస్టులు ఎంతమంది కన్నడ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, ఎందుకు చేసుకుంటున్నారు? మరి ఎందుకు చేసుకుంటున్నారు? కన్నడ వాళ్ళు వాళ్ళకి ఫ్యూచర్ ఎక్కువ ఉందనా అలా చేసుకుంటారా? అలా మన తెలుగు అమ్మాయిని చేసుకున్నాగా, నవీన గారికి పెళ్ళైంది కదా, హరితకి పెళ్ళైంది కదా, శృతకి పెళ్ళైంది కదా, అందరూ పెళ్ళైంది కదా. మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ కూడా కన్నడ అమ్మాయిలనే ఎక్కువ చేసుకుంటున్నారు. అలా అంటున్నా, ఎక్కువ చేసుకోవడం కాదు, వాళ్ళు ఇక్కడ హీరోయిన్ గా చేస్తున్నప్పుడు వాళ్ళ బిహేవియర్ వాళ్ళని నచ్చిగా చేసుకుంటున్నారు. అప్పుడు చంద్రముఖి మంజుల నుంచి ఇప్పుడు అమర్దీప్, తేజస్వి గౌడ వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు చంద్రముఖి అంటే నేను ఆల్మోస్ట్ 2006 మాట చెప్తున్నా, ఇప్పుడు 2024 మాట కూడా అది అమ్మాయిలు అనేది కన్నడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆయన చిన్నప్పుడు రాసుకొని రాడు కదా, నేను కన్నడ అమ్మాయిని చేసుకోవాలి జీవితం అని. సో
అందుకే ఆర్టిస్టుల మధ్య ఈ కన్నడ తెలుగు తీసి అంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మనసుకు నచ్చితే చాలు. సో అన్న ఇప్పుడు ఆర్టిస్టుల మధ్యలో కన్నడ తెలుగు అనేది నేను తీసేస్తాను. కాకపోతే ఎగ్జాక్ట్లీ ఒక 1 వీక్ తర్వాత మనం ఇదే స్టూడియోలో మళ్ళీ కలుద్దాము. కలిసినప్పుడు నేను పక్కా తెలుగు ఆర్టిస్టులను ఒక ఇద్దరిని ఇన్వైట్ చేస్తా. సో డెఫినెట్ గా వాళ్ళు మనకి ఎవరైతే ఇంతకు ముందు ఈ టాపిక్ గురించి కంప్లైంట్ చేశారో వాళ్ళని తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతాను. ఒకసారి ఇదే విషయం గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. పప్పుచారు వడియాల గురించి వాళ్ళేం మాట్లాడతారో విందాము. సో ఫ్రై ఎలా చేయాలి అనేది మీరు, రోస్ట్ ఎలా చేయాలి అనేది మీరు చూసుకోండి. నేను రోస్ట్ ఇంకోటి ఏంటంటే 2 రోజులు తీసుకొచ్చేసాయి. మళ్ళీ ఈ వీడియో బయటకు వెళ్ళింది అనుకో, ఇంట్లో రాసుకొని వచ్చారనుకో, నేను చెప్పాను నేను ప్రిపేర్ అవ్వను అనమాట ఎప్పుడు ఇంటర్వ్యూస్కి. సో నేను ఒరిజినల్ ఉన్నది మాట్లాడేస్తాను. ఎవరికైనా ఫోన్ చేసి అడుగుతాను, నాకు తెలియని విషయం లేదు. డెఫినెట్ గా ఈ వీడియో అయితే బయటకు వెళ్తుంది. వాళ్ళు వెళ్ళి హ్యాపీ. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ యాక్చువల్గా ఇది ఉద్యమం జరిగింది. ఇప్పుడేం వీళ్ళు ఎవరో 2-3 ఆర్టిస్ట్ వచ్చి నీకేదో చెప్పారు. యూట్యూబ్ అంటే ఇప్పుడు వచ్చింది. ఓ 10-12 years బ్యాక్ ఇంత లేదు కదా, ఇన్ని ఛానల్స్ లేవు కదా. సోషల్ మీడియా ఇందిరా పార్క్, నేను అప్పుడు క్రాస్ రోడ్లో ఉండేవాడిని. ఇందిరా పార్క్ దగ్గర ఇదే మా అన్నయ్య యాట సత్యనారాయణ గారు, మనా చౌదరి అన్నయ్య, వీరందరూ, వినోద్ బాలా గారు పెద్ద ఉద్యమం చేసింది తెలుసు నీకు. నాకు తెలిసినప్పుడు ఇండస్ట్రీ కూడా వచ్చిండవు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ అని ఉంటుంది పక్కన. వారం రోజులు డే అండ్ నైట్ అక్కడే ఉండేటోళ్ళం. దేనికోసం? మన ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు, ఆయన పేరేంటి, మంచి ఆర్టిస్ట్ అబ్బా, వినోద్ బాలా గారు ప్రెసిడెంట్ అయితే ఆయన సెక్రటరీ. ఆయన కూడా నిరాహార దీక్ష చేశాడు. ఆయన మెడలో దండ వేసుకుని ఆయనతో పాటు ఒక 10 మంది ఆర్టిస్టులు. కౌశిక్ అనే ఆర్టిస్ట్ అప్పుడే మా టీవీ మీద రాలిసిరాడు, శ్రీకృష్ణ కౌశిక్, గుర్తుంది కదా. మరి అది ఇవే మరి కన్నడ సీరియల్స్ ఆపాలని. అప్పుడు ఎంత చేసినా సరే ఆబ్వియస్గా ఆపలేకపోయాం. మేమే తర్వాత అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఆపలన్న క్రైటీరియా కాదు, మన తెలుగు వాళ్ళు తగ్గిపోతున్నాయి, తెలుగు డబ్బింగ్ సీరియల్స్ ఎందుకు మెయిన్. అప్పుడు మేము తర్వాత ఏం చేసాం, డబ్బింగ్ సీరియల్స్ అన్న ఆపండి అన్నాం, మ్యాక్సిమం తగ్గించారు అప్పుడు. ఓకే. సో ఈ ఉద్యమంలో యాటా సార్ కూడా పాల్గొన్నారా? అసలు ఫస్ట్ కన్నడ అమ్మాయిని తీసుకొచ్చిందే ఆయన. ఎందుకు? ఒక సీరియల్ కి ఏదో ఇలానే ఇంటర్వ్యూలోనే నేను అన్నాను అనమాట, సార్ మీరు కన్నడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారంటే, అప్పట్లో ఫస్ట్ ఒక కన్నడ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాను, తర్వాత ఇంకా మానేశాను, మోస్ట్లీ ఇంకా అందరినీ తెలుగు వాళ్ళనే పెడుతున్నాను నేను అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. నేను అన్నా, అయితే మొదలు పెట్టింది మీరేనా సార్ అన్న. అంటే ఇది ఇంత అవుతుందని నాకు తెలీదు, నేను ఏదైనా మొదలు పెడితే అది కంటిన్యూ అవుతుందని తెలుసు, కానీ మరి ఇంత పెరుగుతుందని తెలీదు. నేను ఆ దెబ్బతో నేను ఆ అమ్మాయితోనే ఇంకా ఆపేసేసి నెక్స్ట్ నుంచి ఇప్పుడు ఎన్ని సీరియల్స్ అయినా చూస్తే నావి ప్రతి ఆర్టిస్ట్ కూడా తెలుగు ఆర్టిస్టే ఉంటారు అని చెప్పారు. అలా ఏం లేదులే, అదే చెప్తున్నా. అంటే అన్నయ్య చెప్పుండొచ్చు, కానీ నార్మల్గా ఏంటంటే అదే చెప్తున్నారు అబ్బా, ఎవరి మైండ్ తెలుగు ఆడిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మరి మా అన్నయ్య పెళ్ళినాటి ప్రమాణాలని యాటవేని ప్రొడ్యూసర్, మన హీరో అతుల్ అని చెప్పి కన్నడ ఆర్టిస్ట్. అంటే తెలుగే, బట్ హీ సెటిల్డ్ ఇన్ కన్నడ కదా. అలా అనుకుంటే అది వేరు, కానీ నేను చెప్తున్నా ఎగ్జాంపుల్. వాళ్ళు తెలుగు ఆర్టిస్ట్ని తీసుకొస్తారు, హ్యాపీ. నేను అంటుంది తెలుగుగా కన్నడ అని చెప్పి సెగ్రిగేట్ చేయకుంటున్నాను. అట్లా ఏం లేదు. నేను అదే చెప్తున్నదా, ఇప్పుడు మా యాటబాయ్కి నవీన గారికి తెలుగు ఆర్టిస్ట్ అంటే ఇష్టమేమో, వాళ్ళ కథకి తెలుగు ఆర్టిస్ట్ సూట్ అవుతుందేమో. మా ప్రవీణ గారికి, అనిల్ కడేలకు కూడా తెలుగు ఆర్టిస్ట్ సూట్ అవుతుందేమో. అందుకే హీరోయిన్స్ తెలుగు అమ్మాయిలు ఇస్తున్నారు. నేను అందుకు నువ్వు అందుకుంటే ప్రొడ్యూసర్లు వీరు మాత్రమే అని చెప్పకూడదు అంటున్నాను నేను. సో ఒక టైంలో అయితే మీరు కన్నడ వాళ్ళని ఆపాలి అని చెప్పి ఒక టైంలో మీరే ఒక చిన్న స్ట్రైక్ చేశారు. నేను కదా యాక్చువల్గా, ఐ మీన్ మా అన్నయ్య వాళ్ళు నడిచారు కాబట్టి ముందు బాటలో వెనకాల వెళ్ళేవాళ్ళం. చిన్నపిల్లలు దెబ్బ చిన్న అంటే ఆల్మోస్ట్ 12 years దాటింది. 12 years బ్యాక్, 14 years బ్యాక్ ఏమో, 2010. అప్పుడు అది టీవీలో బాగా నడిచింది ఆ విషయం గురించి. అప్పట్లో మా టీవీ ఆఫీస్ అక్కడ ఉండేది కదా, సోమజూడాలో. అవునవును. కౌశిక్ కూడా జైల్లో తీసుకెళ్తున్నారు. సో మొత్తానికి బాగుంది. అయితే లైక్ అంటే మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ 100% నిజం ఇది. ఎందుకంటే క్యారెక్టర్ కి సూట్ అయ్యే వాళ్ళు ఎవరు కనబడితే వాళ్ళని తీసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా బ్రతకాలి కాబట్టి. నేను ప్రొడ్యూసర్ అందరూ మంచి వాళ్ళే. ప్రొడ్యూసర్ అందరూ డెఫినెట్ గా నేను రూపాయి పెడితే 2 రూపాయలు కోసం చేస్తారా, లేకపోతే సేవ చేయడానికి చేయలేదబ్బా. సేవ చేయాలంటే మీరు పర్సనల్ వెళ్ళి, మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కలిసి అటు తెలంగాణలో 5 లక్షలు, ఆంధ్రలో 5 లక్షలు ఇచ్చారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. వీళ్ళ మన తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ 5 lakhs ఇచ్చారు. అక్కడ లోకేష్ గారిని కలిసి, ఇక్కడ బట్టి విక్రమార్క గారిని కలిసి అట్లా. అయితే సో ఇంకా ఒక పని చేద్దామన్నా. సో ఇందాక చెప్పిన మాట ఇప్పుడు చెప్తాను. డెఫినెట్గా మీరు అన్న తర్వాత నేను కూడా రియలైజ్ అయ్యా ఈ విషయంలో. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మనకు ఎంత మంచి ఆర్టిస్ట్ ఎవరైనా కానీ తీసుకొచ్చి వాళ్ళని ఆ క్యారెక్టర్ ఇవ్వడం అనేది తప్పు కాదు. డెఫినెట్గా ప్రొడ్యూసర్ కానీ క్యారెక్టర్కి ఆర్టిస్ట్ కావాలి అంతే. అంతే, ఆర్టిస్ట్ భాష ఏంటో అవసరం లేదు. ఆమె పర్సనాలిటీ, ఆమె యాక్టింగ్ టాలెంట్ మాకు ఈ క్యారెక్టర్కి సింక్ అయిందా లేదా అంతే.
సో ఇది చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా మీరు తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఇది అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ముందు ముందు ఈ కన్నడ ఇండస్ట్రీ గురించి కంప్లైంట్స్ ఉండకూడదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్‌గా నెక్స్ట్ సిట్టింగ్‌లో వాళ్ళని కూడా కూర్చోబెడదాము. కూర్చోబెట్టి ఈ డౌట్స్ అన్నిటికి కూడా మనం చెక్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఎనీవేస్ థాంక్స్ ఫర్ కమింగ్ అన్న. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మంచి టాపిక్ తో పిలిచావు. థాంక్ యూ నీకు కూడా. యాహ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.